అర్జున్ ఆగరా. అర్జున్ రే, అరే ఎన్నిసార్లు కాల్ చేయాలరా? ఒక్కసారి లిఫ్ట్ చేసి తప్పించుకోవచ్చుగా. ఏమైందిరా ఇప్పుడు? ఏం కాలేదో అడగండి సార్. వాడు అలాగే అంటాడు కానీ మ్యాచ్ డబ్బులే. మ్యాచ్ డబ్బులా? అసలు మ్యాచ్ గెలిస్తేనే కదా. ఏం మాట్లాడుతున్నావురా? లాస్ట్ బాల్ 6 కదా. హీరో గారికి లాస్ట్ బాల్ కొట్టినంత వరకు తెలుసు కదా. డైరెక్టర్ గారు ఒకసారి రీప్లే వేసుకోండి. అర్రే ఏంటో ఇది? హిట్ వికెట్ కొట్టుకోవడం ఏంట్రా? అయినా మొత్తం నీ వల్లరా. ఒక 2 మినిట్స్ సైలెంట్గా ఉంటే సరిపోయింది కదా. వాడినే అనుకురా, తప్పు నాది. పోయింది డబ్బులే కదా, నేను ఎలాగోలో సెట్ చేస్తాలే. మ్యాటర్ పైసలు కాదురా, ఇజ్జత్. మళ్ళీ ఆ మణిగడి ముందు తలెత్తుకుని తిరగలమంటావా? రే, నువ్వంత ఆలోచించకరా. ఏదైనా ప్రాబ్లం వస్తే కలిసే సాల్వ్ చేసుకుందాం. గెలిచింది ఒక్క మ్యాచేగా, వదిలే. సర్లే, అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు మేళాలు ఎందుకులే. రే, ఇంతకు నైనాన్ని చూసావా? చూడటమే కాదురా, తనే వచ్చి నాతో మాట్లాడింది. ఏం మాట్లాడిందిరా? ఏం మాట్లాడుంటుంది? హాయ్, నేను ఈ ఊరికి కొత్త, కొంచెం హెల్ప్ చేస్తారా అని అడుగుంటుంది. ఏరా కరెక్టేనా? రే, కనీసం తన ఫేస్ అయినా చూసావా? చూడలేదురా, మాస్క్ పెట్టుకుంది. ఏం మారలేదైతే. మారిందిరా, అప్పుడు స్కార్ఫ్ ఇప్పుడు మాస్క్. ఇవే తగ్గించుకుంటే వాడికి రిలేషన్లో ఉండేవాడి. రే అర్జున్, 2 ఇయర్స్ తర్వాత తను మళ్ళీ రిటర్న్ వచ్చిందిరా. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలీదు. నువ్వు చెప్పింది కరెక్టే కానీ ముందు తనతో పరిచయం పెరగాలి కదరా. ఐడియా ఇట్రా. అది ఈ ఐడియా అయితే పక్కా వర్కౌట్ అవుతురా. చచ్చినా నేను ఆ పని చేయను రా. రే, క్యాథరిన్ కి ఇవన్నీ నచ్చవురా. వాడి కోసం సరే చేస్తాను, కానీ తను వెళ్ళిపోయే లోపు నీ మనసులో మాట చెప్తావా? డన్. వచ్చేసావా? 2 minutes వచ్చేస్తున్నా. హే జూలీ, క్యాథరిన్ అక్కకి హాయ్ చెప్పు. హాయ్ జూలీ. అత్తమ్మ, క్యాథరిన్ వచ్చింది, మేము చర్చికి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. సరే బాయ్ నాన్న. ఓకే బాయ్, పద వెళ్దాం. సరే వెళ్దాం. మావయ్య వచ్చేస్తాడు, తొందరగా వచ్చేయండి. సరే అత్తమ్మ. ఒసే జూలీ, నేను వచ్చే వరకు అత్తమ్మని ఇబ్బంది పెట్టకు, సరేనా? నా క్యూట్ జూలీ. బాయ్ అత్తమ్మ. ప్రేయర్ బాగా జరిగింది కదా? అవును, బాగా జరిగింది. వెళ్ళేటప్పుడు బీచ్ సైడ్ నుంచి వెళ్దాం. హే, వాడు చూడు, నిన్నే చూస్తున్నాడు. ఎవరతను? అది నిన్నే పిలుస్తున్నాడు. ఎవరా? సరే వెళ్ళు, తొందరగా వచ్చి. సరే.
నువ్వేంటి ఇక్కడ? చర్చ్, క్యాథరిన్, డేవిడ్. ఆ, ఓ నువ్వు తన ఫ్రెండ్ వా? అవును. ఓ ఆ, అర్జున్, నిన్నటి నుంచి నేను ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా కలిసామా? అమ్మ బాబాయ్, ఫాలో అవుట్ గమనించినట్టుంది. అబ్బే, ఇది మనం మీట్ అవుట్ సెకండ్ టైం కదా. ఓ మేబీ 2 years బ్యాక్ ఇలానే చర్చ్ రోడ్లో చూసుంటావు. 2 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చానని నీకెలా తెలుసు? ఒకటి అమ్మ నోటితులా ఖచ్చితంగా దొరికిపోతాం. మేబీ క్యాథరిన్ చెప్పుంటది కదా. నేను డేవిడ్ క్యాథరిన్ ఫ్రెండ్స్ కదా, తని చెప్పింది. నైనా, హ? 2 years బ్యాక్ క్రిస్మస్కి ఇక్కడికి వచ్చావు, మళ్ళీ ఎందుకు రాలేదు? ఓ అదా, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, దాంతోపాటు కరోనా కూడా వచ్చింది కదా. సో ఇక్కడికి రావడానికి కుదరలేదు. ఓ, నువ్వేం చదువుకుంటున్నావు? ఫ్యాషన్ డిజైనర్. ఓ అవునా. అవును, మీరు బెంగళూరులో ఎక్కడుంటారు? నేను బెంగళూరులో ఉన్నాను, నీకెలా తెలుసు? అది ఇది కూడా క్యాథరినే చెప్పింది కదా. తనే చెప్పింది. ఆశీర్వాద్ కాలనీ. అమ్మా నాన్న డాక్టర్స్ కదా, వాళ్ళు చాలా బిజీ అండ్ స్ట్రిక్ట్. నేను ఎక్కువగా ఫోన్ కూడా వాడను, జస్ట్ ఇలా మ్యూజిక్ వింటా. ఓకే. సోషల్ నెట్వర్కింగ్కి పెద్ద ఇష్టం ఉండదు. ఎక్కువగా బీచ్కి, చర్చ్కి వెళ్తా. నాకు అత్తయ్య అంటే చాలా ఇష్టం. వీలు లేకపోయినా వీలు చేసుకొని మరీ అత్తయ్య దగ్గరికి వస్తా ప్రతి క్రిస్మస్కి. ఓ మర్చిపోయా, ఈరోజు క్రిస్మస్ కదా. హ్యాపీ మేరీ క్రిస్మస్ నైనా. థ్యాంక్ యూ అర్జున్. ఏంటి, ఏమైంది? అత్తమ్మ కాల్ చేసింది, క్యాథరిన్ ఇంకా రాలేదు, నేను ఇంటికి వెళ్ళాలి. పిలోనా? వద్దు, లవర్స్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. బైక్లో డ్రాప్ చేయనా అని అడుగుదామా? అర్జున్, నువ్వేమనుకోకపోతే నీ బైక్ మీద నన్ను డ్రాప్ చేస్తావా? సరే. కావ్యమేంటో ఏమో ఏమిటో గుండెల్లో గుచ్చే ఆరాటం ఏంటో. ఊరేం మారలేదు అర్జున్, ఇంకా అలానే ఉంది. 2 yearsకి ఏం మారిద్ది నాయనా? నువ్వేనా మారావా ఏంటి? అర్థం కాలేదు. ఏంటి అంటే ఐ మీన్, అప్పుడు స్కార్ఫ్లోనే ఉన్నావు, ఇప్పుడు స్కార్ఫ్లోనే ఉన్నావు. ఏం జరగాలన్నా టైం రావాలి అర్జున్. ఇప్పుడే కదా మన సీజన్ మొదలైంది. ప్రతి పరిచయం ఎక్కడో ఒక దగ్గర మొదలయ్యి ఖచ్చితంగా ఇంకో దగ్గర ముగిసిపోతుంది. సో సీజన్ భాషలో చెప్పాలంటే మన పరిచయం స్ప్రింగ్ సీజన్కి ఈక్వల్. సీజనా? నైనా, నీ నెంబర్. హీరో గారు చాలా ఫాస్ట్గా ఉన్నారే. వీఆర్ నాట్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అండ్ నాట్ లెస్ దెన్ స్ట్రేంజర్స్. సో కలవాలి అని రాసి పెడితే ఖచ్చితంగా మనం కలుస్తాం. ఫోన్ నంబర్ దేనికి? థ్యాంక్ యూ ఫర్ లిస్ట్. బాయ్. ఏంటిది స్ప్రింగింగ్ సీజనా? పాప హీరోయిన్ గారు సెకండ్ క్లాస్ చదువుకోలేదనుకుంటా.
రే వదిలేరా, వాడు ఏదో ఒకలాగా అమ్మాయికి దగ్గర అవుతున్నాడు కదా. ఇంతకీ అమ్మాయి ఫేస్ చూసావా? చూడలేదురా, కానీ అంత దగ్గరగా ఉండి మాట్లాడుతుంటే మాత్రం నా మనసుకు ఒకటి అనిపించిందిరా. మనం కొంతమంది అమ్మాయిలు చూస్తుంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం చూడు, అలాంటి అమ్మాయిరా తను. సంధ్య ఉండేటప్పుడు సేమ్ ఇలాగే అనుకునేవాడిని, కానీ ఇప్పుడు వేరే వాడితో హ్యాపీగా తిరుగుతుంది. తను అందరిలాంటి అమ్మాయి కాదురా, షీఈ్ వైఫ్ మెటీరియల్ అంతే. అబ్బో సిగ్గే. అన్న ఆ పక్కన ఉన్న బ్యాంగిల్స్ చూపించారా? సరే మేడం. మేడం ఇవేనా? హా ఇవే. అర్జున్ నువ్వేంటి ఇక్కడ? నువ్వే చెప్పావు కదా రాసి పెట్టుంటే మళ్ళీ కలుస్తామని. నిజం చెప్పు. అంటే చెల్లి బ్యాంగిల్స్ తీసుకొని రమ్మంది, అందుకే ఇలా వచ్చా. అవును, ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? నీకేంటైనా ఏవైనా బాగానే ఉంటాయి, అన్నీ తీసేసుకో. పులిహోర బాగానే కలుపుతున్నావు. పులిహోర అయినా ఏదో జస్ట్ కాంప్లిమెంట్ ఇస్తే అలా పులిహోర అనేసావేంటి అయినా? అన్న ఇది ప్యాక్ చేసారా? మేడం మీ బిల్ అయిపోయింది. సార్ మేడం బిల్ అయిపోయింది, మీది 143 రూపీస్ అయింది. నాకు ఇచ్చేయండి, నేను పే చేసేస్తా. ఫోన్పే చేయన్నా? అర్జున్ నేను చర్చికి వెళ్తున్నా, నాతో పాటు వస్తావా? నైనా అలా పులిహోర అనేసావేంటి నైనా? ఆ పులిహోర కలపడే వస్తే ఇలా సింగిల్గా ఎందుకుంటా చెప్పు? సింగిల్గా ఎక్కడున్నావు అర్జున్? ఎవరో అమ్మాయిని వన్ సైడ్గా లవ్ చేస్తున్నావంట. అమ్మ బాబాయ్, మ్యాటర్ మొత్తం తెలిసిపోయినట్టుందిగా. నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? క్యాథరిన్ చెప్పిందిలే. క్యాథరిన్కి ఏం పని లేదు, అన్నీ చెప్తేస్తుంది. మొత్తం చెప్పేసిందా? ఆ, మొత్తం చెప్పింది కానీ తను ఎవరో చెప్పలేదు. అయినా నీ దగ్గర దాచడానికి ఏముంది నైనా? తనంటే నాకు చాలా ఇష్టం, కానీ నేనంటేనే తనకి ఇష్టమో లేదో తెలియదు. అప్పు నీ లవ్ స్టోరీ చెప్పేలోపు చర్చ్ కూడా వచ్చేసింది. నీ లవ్ సక్సెస్ అవుతుందిలే. ముందు చర్చ్కి వెళ్దాం పద. హలో మై సన్. ఫాదర్, ఇందాక నుంచి చూస్తున్నాను, తనంటే నీకు ఇష్టమా? ఆ విషయం తనకి తెలుసా? మోసానైనా దాచుంచచ్చు కానీ ప్రేమని దాచుంచలేవు. ఆ విషయం తొందరగా తనకి చెప్పు మై సన్. God bless you, my child. అర్జున్ నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావంట కదా, నువ్వెందుకు టోర్నమెంట్స్కి వెళ్ళకూడదు? టోర్నమెంట్సా? గల్లీలో క్రికెట్ ఆడతా అంటేనే 100 బూతులు తిడతారు మా నాన్న. ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేస్తా అంటేనే అరిచి గోల్ చేశాడు. ఇంక క్రికెట్ టోర్నమెంట్స్ అంటే అసలు ఒప్పుకుంటాడా? మీ నాన్నగారు ఒప్పుకోకపోతే ఏంటి, మీ అమ్మగారికి చెప్పొచ్చు కదా, తను తప్పకుండా మీ నాన్నగారిని ఒప్పిస్తుంది. విన్నావా అమ్మా, నువ్వు ఒప్పించాలంట. అమ్మ చిన్నప్పుడే క్యాన్సర్తో చనిపోయింది. అప్పటి నుంచి నాకు అంజలికి అన్నీ నాన్నే. సారీ అర్జున్. ఇట్స్ ఓకే. అవును, నీకు బంధువులు ఎవరు లేరా? అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్. అమ్మ క్రిస్టియన్, నాన్న హిందూ. సో వాళ్ళ మ్యారేజ్కి ఇంట్లో ఒప్పుకోలేదు.
వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఎప్పుడూ ఈ లాకెట్ నాతోనే ఉంటుంది. అమ్మ చనిపోయినప్పుడు కూడా రిలేటివ్స్ ఎవరూ రాలేదు. అప్పటి నుంచి మాకు అమ్మైనా నానైనా అన్నీ నానే. అందుకే తనే చెప్పినా ఎదురు చెప్పలేను. ఇంతకీ మీ చెల్లి ఏం చేస్తుంటది? తన ఎప్పుడూ నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఏంటి? అంటే నా స్టోరీ విని కొంచెం ఎమోషనల్ అయ్యావు కదా, అందుకే చిన్న జోక్ చేశా. రీసెంట్గా ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది. తను మా ఇంటి మహాలక్ష్మి. ఓ, నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్పు. యా షూర్. అవును, నువ్వెప్పుడు జాబ్లో జాయినింగ్? ఇంకా అడగలేదేంటా అనుకున్నాను. ఎంఏ ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేశాను. గ్రాఫిక్ డిజైన్ అండ్ విఎఫ్ఎక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అప్పటి నుంచి అప్లికేషన్ ఫిల్ చేస్తానే ఉన్నా. అవి రిజెక్ట్ అవుతూనే ఉన్నాయి. అంటారు కదా లైఫ్ ఈజ్ రేస్ అని. సో రిజల్ట్ కోసం వెయిటింగ్ అయినా. ఓ అవునా, నువ్వు ఫైన్ ఆర్ట్సా? మా రూమ్లో గోడలకి పెయింట్ వేయాలి. నువ్వు కొద్దిగా కలర్ కాంబినేషన్ చెప్తావా? ఓయ్, ఫైన్ ఆర్ట్స్ అంటే గోడకి రంగులేయటం, గుమ్మాలకి ముగ్గులేయటం కాదు హీరోయిన్ గారు. జోక్ చేసాలే. సరే, మీ ఇల్లు వచ్చేసింది కదా, నీ ఫోన్ నెంబర్ చెప్తే ఆ 143 రూపీస్ ఫోన్పే చేస్తా. ఫోన్ నెంబర్ కావాలంటే డైరెక్ట్గా అడగొచ్చుగా, ఇలా వంక టింకర్గా ఎందుకు? నా నంబర్ ఇవ్వాలంటే మన సీజన్ ఇంకా ముందుకెళ్ళాలి. సీజనా? ఏంటో మీకు చెప్పేది అస్సలు అర్థం కావు. అయినా లైఫ్ని ఎప్పుడు రేస్ లాగా ట్రీట్ చేయకు. నువ్వు ఒక ట్రావెలర్ అని ఫీల్ అవ్వు. అప్పుడే లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ని కూడా ఎంజాయ్ చేస్తావు, ఒక ట్రావెలర్ లాగా. అర్థమైంది కదా? బాయ్ బాయ్. ప్రేమించిన మనిషి పక్కనుంటే చుట్టుపక్కల వినపడే శబ్దం కూడా నిశ్శబ్దం అయిపోతుందంటే ఏంటో అనుకున్నా. కానీ నీతో గడుపుతుంటే అర్థమవుతుంది నిజమే కదా. 7 రంగులుండే ఆహరి వెళ్ళు దాటి ఇంకొత్త వర్ణ మళ్ళీ నా దరి చేరావా. ఎన్నో కాలాలు మారి పాడిన ఈ లోకాన నువ్వే ఒక పరవశమై నాను తాకేవా. ఆకాశంలా నువ్వుంటే తారల్లే నిన్ను చేరనా. క్షణమే మరి బరువవుతుంటే కాలాన్నే పంపించేనా. దూరాలే మాయం చేసి చలిమై నిన్ను చేరనా. దోబూచులు ఇకనే మాని నీ ప్రేమై నేను మారనా. ఏమో ఏమిటో నాలో పలికే ఈ రాగాలేంటో. ఏమో ఏమిటో చెయ్యా ఇది నీ మాయేంటో. ఏమో ఏమిటో భాషే తెలియని ఈ కావ్యం ఏంటో. ఏమో ఏమిటో గుండెల్లో గుచ్చే ఆరాటం. ఏమో ఏమిటో నాలో పలికే ఈ రాగాలేంటో. ఏమో ఏమిటో చెయ్యా ఇది నీ మాయేంటో. ఏమో ఏమిటో భాషే తెలియని ఈ కావ్యం ఏంటో. ఏమో ఏమిటో గుండెల్లో గుచ్చే ఆరాటం ఏంటో. తను నీకు బాగా క్లోజ్ అయిపోయిందిరా. మేబీ ఇంకో 2-3 డేసే తను ఇక్కడ ఉండొచ్చు. తొందరగా నీ లవ్ మ్యాటర్ తనకి చెప్పేరా. చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఆలోచించాలి కదరా. రే అన్నయ్య, అన్నయ్య, రే నేను మళ్ళీ చేస్తాను రా. సరే. ఏమైందే అలా గట్టి గట్టిగా అరుస్తున్నావు? ఇందాక నా సర్టిఫికేట్స్ వెతుకుతుంటే ఈ లెటర్ అండ్ డ్రాయింగ్ కనిపించాయిరా. ఏంటివి? అవిలి, అసలు మ్యాటర్ ఏంటో చెప్తే గానీ ఇచ్చేది లేదు. సరే చెప్తా విను. ఏంటి 2 years నుంచి అమ్మాయిని లవ్ చేస్తున్నావా?
అది కూడా నీ మనసులో మాట ఈ అమ్మాయికి చెప్పకుండా. రోజు కళ్ళకు వస్తుంది అంటున్నావు, ఈ అమ్మాయేనా? అవును. ఇంత బాధ నీ మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ కనిపిస్తున్నావు. ఇప్పటికైనా చెప్పొచ్చు కదరా తనకి నీ మనసులో మాట. ఇంతకుముందు తను నాకు దగ్గరగా ఉంటే చాలనుకున్నా, కానీ ఇప్పుడు తనకి నా లవ్ మ్యాటర్ గురించి చెప్తే తను ఎక్కడ నాకు దూరం అవుతుందా అనే థాట్ని కూడా నా హార్ట్కి తీసుకోలేకపోతున్నాను. నాకు తెలియకుండానే తను నాకు చాలా దగ్గరైపోతుంది. రే అన్నయ్య, నువ్వేమనుకోనంటే నాదో మాట. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోకపోతే ఆ ప్రేమ కోసం బాధపడటం కూడా కరెక్ట్ కాదు. నాకు నమ్మకం ఉందిరా, తినే నా వదిన. నువ్వేమంటావురా? నువ్వు ఎంత మోటివేషన్ ఇస్తే ఐఏఎస్ ఎగ్జామ్ కూడా ఈజీగా క్రాక్ చేయగలను. అయితే వదిన ఎప్పుడు చూపిస్తున్నావు? ముందు నన్ను చూడు నువ్వు. సరే, గుడ్ నైట్. రేపు మార్నింగే నా జాబ్ జాయినింగ్. కనీసం ఆల్ ద బెస్ట్ కూడా చెప్పావురా యదవా. ఆల్ ది బెస్టే. ఓ మర్చిపోయా, నైనా కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్పమంది. ఓ, మా వదిన పేరు నైనానా? బాగుందిరా. సిగ్గుపడిన చాలు గాని పద పడుకుందో గాని. రేయ్, క్యాథరిన్ కాల్ చేసి ఎంతసేపు అయిందిరా? టెన్షన్ పడకరా, నైనా అక్కడ ఉందంట. అయినా ఇలాంటి మ్యాటర్ కూల్గా డీల్ చేయాలరా. ఉన్నానుగా, చూసుకుందాంలే. సారీ అర్జున్. రేయ్, మీరు మ్యాచ్ ఓడిపోయినప్పటి నుంచి మాకు చాలా బాధగా ఉందిరా. గ్రౌండ్ మొఖం చూడడానికి కూడా భయపడుతున్నారు కదా. ఏరా, ఇప్పుడు వేద్దామా మ్యాచ్? 1/10 రేషియో. అరే మనీ, ఇది కరెక్ట్ కాదురా, తర్వాత మాట్లాడదాం. అసలు మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. ఏం పని రోయ్? ఆ స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి గురించేగా. తన కళ్ళు బాగుంటాయంటగా, నేను విన్నాను. కళ్ళే ఎంత బాగుంటే మిగతా బాడీ పార్ట్స్ ఎంత బాగుంటాయో. ఆగరా. అర్జున్, నైనా నీకేం తెలియదు, తప్పుకో. అర్జున్, నువ్వు వాడితో ఎందుకు గొడవ పడుతున్నావు? టీచ్ చేశాను నైనా. నన్ను టీస్ చేస్తే నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? ఫ్రెండ్వి ఫ్రెండ్లా ఉండు. యువర్ లిమిట్స్ అర్జున్. డోంట్ ట్రై టు క్రాస్ ఇట్. అరే అర్జున్, వాళ్ళు మనవి వస్తున్నారా? తర్వాత చూసుకున్నాం. అరా అర్జున్, రా.